ఏది వరమో అదే శాపమయ్యింది పోలవరానికి. వాస్తవానికి పోలవరం నిర్మాణం వేగంగానే జరిగిండేది. అది ఎప్పుడైతే మొత్తం కేంద్రమే భరిస్తానందో, అంటే కన్స్ట్రక్షన్ కాస్టే కాదు, మామూలుగా అయితే కనుక 90-10% చేయాలి, అవసరం లేదా 5 పైసలతో సహా మేమే పెడతామని కేంద్రం. ఆ తర్వాతన R&R ప్యాకేజీ రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అప్పటి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే అది కేంద్రమే పెడతానందో ఒక్కసారి సీన్ మారిపోయింది. 14,000 కోట్లు ఏకంగా 55,000 కోట్లు అయింది. ఆ తర్వాత దాని నుంచి క్యాష్ చేసుకోవాలన్నటువంటి క్రమంలో నాడు బాబు సర్కార్, నేడు జగన్ సర్కార్, మళ్ళీ ఇప్పుడు బాబు సర్కార్, వాటి మీద రకరకాలైనటువంటిది రాజకీయంగా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటి, ఎక్కడ జరిగింది? 2014లో అధికారంలోకి వచ్చాక 77% పూర్తి చేశామని చంద్రబాబు గారు అంటే. 77% అంటే 55,000 కోట్లు, 77% అంటే ఎంత అవ్వాలి? 35,000 కోట్ల దాకా అవ్వాలి. కానీ ఇప్పటిదాకా పెట్టిందంతా 16,500 కోట్లు. మరి ఎట్లా అయ్యింది? అదేమంటే కన్స్ట్రక్షన్ పార్ట్ అంటారు. కన్స్ట్రక్షన్ పార్ట్లో అప్పుడు 77 అయితే ఈ గేట్లు ఇవన్నీ తర్వాత ఎట్లా పెట్టారు? కాబట్టి ప్రాక్టికల్గా ఎవరూ నిజాలు మాట్లాడరు. అదే సందర్భంలో జగన్ వచ్చిన తర్వాతనే కాపర్ డ్యామ్ కూలింది, కొట్టుకుపోయింది. అదే సందర్భంలో ఈ ఏదైతే రిటైనింగ్ వాల్ దెబ్బతింది, 3 చోట్ల గండిపడింది. ఇది చంద్రబాబు ఫెయిల్యూర్, చంద్రబాబు చేసినటువంటి తప్పు వలన జగన్మోహన్ రెడ్డి. పోనీ దాని మీద ఎవరి మీద యాక్షన్ ఉందా? నథింగ్. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇప్పుడు పోలవరం చంద్రబాబు వలన లేట్ అయిందని జగన్ అంటే, జగన్ వల్ల నాశనం అయిందని చంద్రబాబు, ఇద్దరు మాట్లాడుకునేది. బట్ వాస్తవం ఏంటంటే ఇద్దరూ కూడా మనకి సంబంధం లేని పనిని నెత్తిన పెట్టుకున్నారు, మనకి అవసరమైన పనిని మన నెత్తిన పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రాక్టికల్గా ఇప్పుడు దాని నిర్మాణం మరొక 4-5 ఏళ్ళు పడుతుంది. 4 సంవత్సరాలు. ఇంతకుముందు 2014-19 దాకా అవ్వలేదు, అప్పుడు అయిపోతుంది అన్నటువంటి సందర్భంలో లేదు అన్న పరిస్థితి. మళ్ళీ మొదటి నుంచి బిగిన్ చేసుకోవాల్సి వచ్చింది. 22కి పూర్తి చేస్తామన్నారు అప్పుడు అనిల్ కుమార్ యాదవ్, అది అయిపోయింది, ఆ డెడ్ లైన్ అయిపోయింది. ఇప్పుడు 24కి వచ్చింది. 24 కాస్త 29కి 28 దాకా వెళ్ళేటట్టుంది. ఓవరాల్గా చూస్తే పోలవరంలో స్వార్థ రాజకీయాలు, దాని నుండి సొమ్ములు చేసుకోవాలన్న రాజకీయాలు, ప్రాంతీయ పార్టీల యొక్క నాయకుల యొక్క అభీష్టం ప్రకారం మార్పులు, జాతీయ పార్టీ ఈ ఇద్దరి పట్ల ఉంచిన విశ్వాసం, ఇది బలమా బలహీనత, కేంద్ర ప్రభుత్వపు బలమా బలహీనత అన్నది తేలాలి.